అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో దేవరా ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలున్నాయి. ఇక 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 14 రోజుల మాత్రమే సమయం ఉంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా 1 మిలియన్కు పైగా టికెట్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయి. తాజాగా ఈ చిత్రం హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో జరగనున్న బియాండ్ ఫెస్ట్ అనే హాలీవుడ్ ఫిల్మ్ ఈవెంట్లో దేవరా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని బియాండ్ ఫెస్ట్ అధికారులు ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాగా ఈ ఈవెంట్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు జరగనుంది. ఇక ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు UBS సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దేవకట్ట సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామాజిక సమస్యలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్ట ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎవరిపైనో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అని తెలుస్తోంది. అవును, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కాలేజ్ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అప్పుడు యూత్ కాంగ్రెస్ లో కీలక పాత్రలను పోషించారు. అయితే వీరిద్దరూ కాలేజ్లో ఉన్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు దేవకట్ట. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఛత్రపతి సినిమా ఒకటి. అప్పటి వరకు క్లాస్ సినిమాలకు పరిమితమైన ప్రభాస్ను ఛత్రపతి ఒక్కసారిగా మాస్ హీరోని చేసింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది ఇంటర్వెల్ సీన్ అన్న విషయం తెలిసిందే. బాజీరావును చంపిన అనంతరం అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడుకు వార్నింగ్ ఇస్తాడు. ఒక్క అడుగు అంటూ విశాఖ మ్యాప్పై కాలు వేసి ప్రభాస్ డైలాగ్ చెప్పడంతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. అయితే ఈ సన్నివేశం అనంతరం ప్రభాస్ బయటకొచ్చి వర్షంలో ప్రజలతో మాట్లాడే సీన్ ఐకానిక్ సీన్గా నిలిచిపోయింది. అయితే ఈ సన్నివేశంలో ప్రభాస్ అసలు డైలాగ్ చెప్పకుండా పెదవులు మాత్రమే కదిలించినట్లు తాజాగా వెల్లడించాడు. వర్షంలో డైలాగ్ గట్టిగా చెప్పలేను, పెదవులు మాత్రమే కదిలిస్తాను అని ప్రభాస్ చెప్పడంతో రాజమౌళి కూడా ఓకే చెప్పినట్లు తెలిపాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు విజయవాడతో పాటు పలు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ముంపునకు గురైన బాధితుల సహాయార్థం ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతుగా భారీగా విరాళాలు ప్రకటించారు. తాజాగా జెట్టిఫెమ్ యాక్టర్ కృష్ణ మరినేని తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. కృష్ణ తన చారిటబుల్ ట్రస్ట్ 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 10 లక్షలు విరాళంగా అందించాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు కృష్ణతో సమావేశమయ్యారు. 8 ఏళ్లుగా ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కృష్ణకు అభినందనలు తెలియజేశారు. తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృష్ణకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ప్రజలు, అభిమానులను కోరారు. హాలీవుడ్ నుంచి సూపర్ హీరో సినిమాలు వస్తున్నాయంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ వారు సంయుక్తంగా రూపొందించిన చిత్రం వెనోమ్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి 2 సినిమాలు రాక బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక తాజాగా ఇందులో నుంచి 3వ భాగం వెనోమ్ ది లాస్ట్ డాన్స్ రాబోతుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కెల్లీ మార్సిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ను మీరు చూసేయండి.
కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా వస్తున్న తాజా చిత్రం బఘీరా. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ కథను అందిస్తూ ఉండగా డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కేజీఎఫ్, కాంతార చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను 2024 అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి పోస్టర్ను పంచుకున్నారు. బాలీవుడ్ యాక్టర్లు విక్కీ కౌశల్, యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ, అమ్మీ విర్క్ లీడ్ రోల్స్ పోషించిన చిత్రం బ్యాడ్ న్యూస్. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూలై 19న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా బ్యాడ్ న్యూస్ను థియేటర్లలో మిస్ అయిన వారి కోసం ఇప్పటికే ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్యాడ్ న్యూస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. బ్యాడ్ న్యూస్ హిందీ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే ఆగస్టు చివరి వరకు రెంటల్ బేసిస్లో వీక్షించే అవకాశం కల్పించగా ఈ మూవీని తాజాగా ఉచితంగా చూసే అవకాశం వచ్చేస్తుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఇవాల్టి నుంచి అమెజాన్లో ఉచితంగా చూసేయొచ్చన్నమాట. ఇంకేంటి మరి ఓటీటీ లవర్స్, బ్యాడ్ న్యూస్ పై మీరు లుక్ వేయండి మరి. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా సక్సెస్లో ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమానే విజయ్కు చివరి చిత్రమని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. విజయ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండటంతో అభిమానులు కూడా దళపతికి ఇదే లాస్ట్ మూవీ అని గోట్ సినిమాకు తరలి వెళ్తున్నారు. తాజాగా దళపతి 69 సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ 69వ సినిమాను సాయంత్రం అనౌన్స్ చేయనున్నట్లు కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇస్తారనేది క్లారిటీ లేదు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పాపులర్ నటుడు బొమ్మాలి రవిశంకర్. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కుమారుడు అద్వై సుబ్రహ్మణ్య సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింటా వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా సుబ్రహ్మణ్య గ్లిమ్స్ లాంచ్ అప్డేట్ అందించారు. ఈ మూవీ గ్లిమ్స్ ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ ఈవెంట్లో ప్రీమియర్ కానుంది. మరో 24 గంటల్లో ఫైర్ అంటూ రిలీజ్ చేసిన తాజా వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. ఇందులో అద్వై స్టైలిష్ వారియర్గా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రానికి రవిశంకర్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఉండటం విశేషం. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యారని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతో పాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు భారీ ఎత్తున ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు బాలకృష్ణ తరపున ఆయన కూతురు తేజస్విని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ప్రకటించిన విరాళాలను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ అందజేయనున్నారు. కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెయ్యలగన్. ఈ సినిమా 96 వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి తమిళ టీజర్ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా తెలుగు టీజర్ను వదిలారు. ఈ టీజర్ చూస్తుంటే 96 లాంటి లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ప్రేమ్ కుమార్ ఈసారి ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీ అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారు. కథను రివీల్ చేయకుండా క్లాస్ గా ఉంది ఈ టీజర్. ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తూ ఉండగా రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రలో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
విభిన్నమైన సినిమాలతో ఎప్పుడూ వైవిధ్యాన్ని కనబరిచే నిర్మాత సురేష్ కొండేటి ప్రేమిస్తే షాపింగ్ మాల్, జర్నీ లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి అదే కోవలో మరో గొప్ప సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చారు. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్, క్యూట్ హీరోయిన్ నిత్యా మీనన్ జంటగా మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ఉస్తాద్ హోటల్ను తెలుగులో జనతా హోటల్ పేరుతో సెప్టెంబర్ 14, 2018 విడుదల చేశారు. మలయాళంలో 2012లో ఉస్తాద్ హోటల్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో జనతా హోటల్ పేరుతో ఎస్కే పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అన్వర్ రషీద్ దర్శకత్వం వహించాడు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనుకునే ఈ యువతరంలో తాను చెఫ్గా మారాలి అనుకునే హీరో కథతో ఎంతో ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. విదేశాలకు వెళ్లి మరీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసొచ్చిన ఓ చెఫ్ చుట్టూ నడిచే కథతో ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 6 ఏళ్లు పూర్తయ్యాయి. షూటింగ్లతో బిజీగా ఉండే అజిత్ తనకు తీరిక దొరికినప్పుడల్లా బైక్ రైడింగ్, కార్ రేసింగ్ పై దృష్టి సారిస్తూ ఉంటారు. పెద్ద కార్ ప్రియుడైన ఆయన తన ఇంట్లో చాలా లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉంచారు. ఇది సరిపోకపోవడంతో కొన్ని నెలల క్రితం అజిత్ లంబోర్గిని కారును కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన ఎరుపు రంగు కారు ధర 9 కోట్లు. దీన్ని అజిత్ దుబాయ్లో ఉంచుతారు. కారు ధర 3,51,00,000. ఈ నేపథ్యంలో అజిత్ ఇప్పుడు మరో కొత్త కారు కొనుగోలు చేశారు. ఈసారి అజిత్ పోర్షే నుంచి GT3 RS మోడల్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర 3,51,00,000 ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు కేవలం 3.2 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 296 కిలోమీటర్లు. ఈ కారు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన శాలిని తన కారు స్టైల్తో పాటు తన హృదయాన్ని కూడా గెలుచుకున్నాడని క్యాప్షన్ ఇచ్చారు. బెంగళూరు పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడతో పాటు 16 మందిని అరెస్ట్ చేయగా వీరంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. కొన్ని నెలలుగా దర్శన్ ఆయన టీం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో నిందితులపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. తాను రేణుకాస్వామిపై దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించినట్టు ఇప్పటికే వార్త ఒకటి తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో దర్శన్ చేసిన దారుణ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముఖంగా దర్శన్ ప్రవర్తనా శైలి హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల బందోబస్తు మధ్య జైల్లోకి వెళుతున్న దర్శన్ మీడియాను చూడగానే తన చేతి మిడిల్ ఫింగర్ చూపిస్తూ కనిపించాడు. అసభ్యకర ప్రవర్తన చూసిన అభిమానులు, నెటిజన్స్ దర్శన్ ఫ్రస్ట్రేషన్ మూడ్లో ఉన్నాడంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవలే సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఓవైపు సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో ప్రీక్వెల్ అప్డేట్ కూడా అందించాడని తెలిసిందే. ఇప్పటికే హిట్ 2 చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. తాజాగా మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతుంది హిట్ 3. ఇప్పటికే నాని పాత్రపై స్నీక్ పిక్ అందిస్తూ విడుదల చేస్తున్న గ్లిమ్స్ మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ని 2 పోలీస్ ఆఫీసర్లు చేస్ చేస్తున్న సన్నివేశాలతో షురూ అయింది. కాగా ఇప్పుడు హిట్ చిత్రీకరణకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. అర్జున్ సర్కార్ డ్యూటీలో చేరిపోయాడు. మేకర్స్ ఇవాళ హైదరాబాద్లో హిట్ 3 షూటింగ్ షురూ చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో నాని ఆయన టీంపై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా నాని హోమ్ బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. రిషబ్ షిప్స్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆమె చెప్పింది. తాను ఒక సీరియల్ డేటర్నని తెలిపింది. ప్రస్తుతానికి మాత్రం బ్రేక్ తీసుకున్నానని చెప్పింది. తన తాజా చిత్రం ఉత్సవ్ ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా రిలేషన్షిప్స్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెజీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు సినిమా వాళ్ళు కానీ ఎవరిని పెడితే పొలిటికల్ లీడర్స్ని అందరినీ సోషల్ మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తుందని మాత్రం చెప్పొచ్చండి. ఎందుకంటే సినిమా వాళ్ళని మన దేవర అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇప్పుడు ట్రోలింగ్స్ చేయండి. మీ ట్రోలింగ్స్ తప్పు చేస్తే ట్రోలింగ్ చేయ, కానీ హద్దు మీరుతున్నారు. ఈ ట్రోలింగ్స్ వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, కొంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా చేస్తున్నారు. దీన్ని మన ట్రోలింగ్స్ని హరికట్టకపోతే మాత్రం రేపు మొత్తం టోటల్ చాలా చాలా ఇప్పుడు కష్టం అవుతుంది. ఫీచర్ ఏంటంటే ఈజ్ పొలిటికల్ నిన్న పారి కౌశిక్ రెడ్డిది మొత్తం టోటల్గా TRS విభాగం విపరీతంగా ఆంధ్ర వాళ్ళని మొత్తం టోటల్గా ట్రోల్ చేస్తూ, ఇబ్బంది పెడుతూ, చాలా కష్టం పెడుతూ వాళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు దొరుకుతున్నారు. ఆయనకి ఇప్పుడు ఆయన ఉన్న 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని సొంత బిడ్డల్లా చూసుకుంటాం అన్నాడు.
ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నమెంట్ రావాలా, మళ్ళీ తెలంగాణ వాదం రేపుతాడు. కానీ మాకు ఎప్పుడు తెలంగాణ వాదం ఆంధ్రవాదం రెండూ లేవు. మేము తెలంగాణ బిడ్డలమే, మేము ఇక్కడ సెటిలర్గా ఎప్పుడో సెట్ అయిపోయి ఉన్నాం. కనుక మేము ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, తెలుగువారు ప్రపంచంలో బాగుండాలి అనుకునే ఉన్నాం తప్ప. కానీ ఈరోజు ఈ అవమానకరమైన మాటలకి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1. రెండోది నేను ఏమంటే సినిమా ఫీల్డ్లో ఇప్పుడు మహాశోషను, ఛాంబర్, కౌన్సిల్ సీరియస్గా తీసుకోకపోతే ఈ కింద ట్రోలింగ్స్ చేస్తున్నారు, హీరోయిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చి హద్దులు మీరుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకొని మేమేమంటున్నామంటే అమెండ్మెంట్ చేయండి, ఈ చట్టాలు పనికి రావట్లేదు, ఈ చట్టాల మీద అమెండ్మెంట్ చేయండి, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయండి, ఇక్కడ కూడా మీరు ఆడియన్స్ తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి. ఇలాగ ఎవరైనా తప్పుడు సమాచారాలు తప్పుడుగా కానీ ఇలా వ్యవహరిస్తే మాత్రం సీరియస్గా తీసుకోకపోతే ఈ ట్రోల్స్ చాలా చాలా బాధాకర విషయం. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ లోన్ యాప్లు అని, ఈ ట్రోల్స్ అని, ఈ ట్రోలింగ్స్ మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక శనిగా పట్టుకొని కూర్చొని చంపేస్తుంది. సినిమా ప్లాపా హిట్ మీరెవరండి చెప్పగలుగుతారు? మీరెవరండి డిసైడ్ చేయగలుగుతారు? 2 నిమిషాల ట్రైలర్లో మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు చెప్పేది సినిమా చూడండి, నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే సినిమా మారే. మీ ట్రోలింగ్స్ చేసేటప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారా, మీ అక్క చెల్లెలు ఉన్నారా, మీ భార్య బిడ్డలు ఉన్నారా అని ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వాళ్ళకు కూడా చెందుతుందని అర్థం చేసుకోండి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు దొరికింది కదా, ఒక చిన్న మెసేజ్ కదా అని చెప్తే చాలా మంది హర్ట్ అవుతున్నారు. మీ పొలిటికల్ లీడర్స్ మీద అవ్వచ్చు, లేదా సినిమా సెలబ్రిటీస్ మీద అవ్వచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళ మీద డీజీపీ గారికి నా విన్నపం, మహాశోష్ విష్ణు గారికి నా విన్నపం, అలాగే నేను ఛాంబర్ వారికి, అలాగే కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మా ప్రెసిడెంట్ గారికి అందరికీ నేను విన్నపం ఏంటంటే వెరీ సీరియస్లీ తీసుకోవాలి. అలాగే ఈజ్ పొలిటికల్ లీడర్స్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ అంటే మీరే రాష్ట్రాన్ని పాలిస్తూ మీరే 10 సంవత్సరాలు పాలించి మళ్ళీ మీరే ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటే దానికి మీరు ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? ప్రజల మీద మీరు ఎందుకు మీకు ఎంత కోపం అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. దయచేసి ట్రోల్స్ చేసేవాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలా, వెరీ పీడీ యాక్ట్ కింద పెట్టాలా. ఎవరైతే ప్రాంతీయవాదం, ప్రాంతీయ విద్వాసం తీసుకొచ్చారో వాళ్ళ మీద మాత్రం రాజద్రోహం కేసు పారి కౌశల్ రెడ్డి గారి మీద తీసుకురావాలా. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు ఉదయాన్ని మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆంధ్రవాదం తరిమి కొడతామన్న మాట కౌశిక్ రెడ్డి గారి సమాధానం ఆయన వ్యక్తిగతం అయితే మీరు సస్పెండ్ చేయాలి. లేదు అనుకుంటే మీ టీఆర్ఎస్ నుంచి గతంలో ఉద్యమం టైంలో ఎలాగైతే మమ్మల్ని తిట్టారో మీరు మళ్ళీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు తీసుకురావడానికి మీరే చేస్తున్నారనేది మేము భరించేస్తాం. మీ ప్రాంతీయ మేము ఒక్కటి అడుగుతున్నామండి మిమ్మల్ని, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము లేకపోతే సెటిలర్స్ లేకపోతే ఆంధ్ర వాళ్ళు లేకపోతే 25 సీట్లు మీకు వస్తాయా? ఎమ్మెల్యే సీట్లు. ఈ రోజు మేమే లేకపోతే మీకు 50 సీట్లు, మీకు ఈరోజు గ్రేటర్ మున్సిపాలిటీ హైదరాబాద్ మున్సిపాలిటీ మీకు సీట్లు వస్తాయా అని అడుగుతున్నా. ఈ ఆంధ్ర వాళ్ళు మీకు ఓటు ఇవ్వట్టే కదా సార్ ఈరోజు 39 సీట్లు వచ్చాయి. ఈ రోజు మీరు తెలంగాణ, నేనేమంటాను, తెలంగాణ బిడ్డలైనా ఆంధ్ర బిడ్డలైనా అందరూ మనం ఒక్కటే ఇక్కడ అన్నదమ్ములుగా బతుకుతున్నాం. మన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అని చెప్తున్నాం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. 15 రోజుల లోపల 15 days లోపల కానీ దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలి. అలాగే పార్టీ కౌశల్ రెడ్డి గారి మీద మీరు ఇమ్మీడియట్లీ ఆయన పార్టీని సస్పెండ్ చేయకపోతే మీరు 10,000 మందిని పిలుపునిచ్చారు నిన్న హైదరాబాద్కి. మేము 10,100 మంది అయినా సరే మొత్తం టోటల్గా ఆంధ్ర వాళ్ళందరం కలిపి మేము రేవంత్ రెడ్డి గారిని కలటానికి వెళ్ళి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము రోజు అవమానపడుతున్నాం. మేము ఈరోజు పరిశ్రమలు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, మేబీ ఏదైనా ఇక్కడ తెలంగాణ పరిశ్రమలైనా అందరూ కలిసే ఉంటున్నాం. కనుక దిల్ రాజు గారు ఆంధ్రాలో చేసుకుంటున్నాం, మేము ఇక్కడ చేసుకుంటున్నాం బిజినెస్లు, మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం. ఈ ప్రాంతీయవాదానికి మీరు కానీ చర్మగీతం కట్టకపోతే 10,001 మందితో ర్యాలీగా విత్ పర్మిషన్ దేజీపీ గారు, సిపి గారితో పర్మిషన్ తీసుకొని మేము ఆంధ్ర వాళ్ళం అందరం వెళ్ళి ఆంధ్ర తమిళనాడు అందరం అన్ని దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి కలిసి యాక్షన్ తీసుకోమని చెప్తామని మాత్రమే చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యి డైరెక్ట్ సంతోష్ ఆఫీస్కి వచ్చారు ఆవిడ. సో ఆవిడ సంతోషం విషయాలు పంచుకోవాలని అడుగుదామని ఉంది కానీ కాంట్రవర్సీ విషయాలు ఏంటో కూడా తెలుసుకుందాం దాంతో పాటు. కానీ సో బేపక్క, పెద్దవాళ్ళ బేపక్క
బిగ్ బాస్కి వెళ్ళి తప్పు చేశారా? 100% నాకు బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. అలాంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం ఒక్క రోజు ఉన్నా కూడా లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే ట్యాగ్ ఉంది చూసారా, అదొక అద్భుతం. మంచు లక్ష్మి గారు మీరు మాట్లాడిన తర్వాత ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా మాట్లాడారా? ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేశారా? తన ఎదురుగుండా అయితే ఎప్పుడూ చేయలేదు, కానీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా చెప్పాను ఇలా వెళ్తున్నానని, గో ఫర్ ఇట్, వీఆర్ హియర్ టు ఎంకరేజ్ అని చెప్పింది. యాక్చువల్లీ లక్ష్మికి మెసేజ్ పెట్టాలి, సారీ లక్ష్మి నేను డిసప్పాయింట్ చేస్తుంటే అని. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడే 8ది, ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, అలా 8 సార్లు కూడా అప్పుడు 8 కాబట్టి ఈ 7 టైమ్స్ కూడా బిగ్ బాస్ విన్నర్ మహిళ ఎందుకు కాలేకపోయింది అంటే సరిగ్గా ఆడగలిగే అమ్మాయిలు ప్రాబబ్లీ ఇంకా వెళ్ళలేదేమో. సో ఫార్మాట్ అర్థం చేసుకునేసరికి ఒక్కోసారి మనంగా ఉన్నా కూడా ఫార్మాట్ అర్థం చేసుకోవాలి. హౌ టు రన్ ద షో, హౌ టు బీ ఇన్సైడ్ ద షో, షోలో ఏం చేస్తే బాగుంటుంది అన్నది అది అర్థం. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబక్క మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. వద్దులేండి, అయిపోయింది చాలు, మళ్ళీ వద్దు చాలు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఎవరో ఉంటాం కదా జీవితం తోడు. వద్దండి, నాకు నిజంగా నాకు నేనే తోడు, నాకు నేనే నీడ, నాకు నేనే తోడు, నాకు అందుకే వద్దు ఏ తోడు నీడ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.